హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక ఫోటో రివ్యూ చేయబోతున్నాం. మీరు పంపించిన కొన్ని ఫొటోస్‌నే నేను రివ్యూ చేయబోతున్నా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇలాంటి సెషన్స్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక 2 వీక్స్ ముందు మీరు పంపించిన ఒక ఫోటో, అలా కపుల్ ఆఫ్ ఐ థింక్ 3, 4 చేసాం. అండ్ అది చూసాక వన్ మోర్ ఫ్రెండ్ ఆల్సో సెండ్ సమ్ ఫొటోస్ అనమాట. సో ఆ ఫొటోస్ రివ్యూ చేద్దాం. అందులో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ని మైండ్లో పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే కనుక పాజిటివ్గా, సో డెఫినెట్లీ యూ విల్ బీ ఎ బెటర్ ఫోటోగ్రాఫర్. అండ్ అక్కడ నుంచి మీరు ముందుకెళ్ళొచ్చు అన్నట్టు. ఎనీవే, సో బిఫోర్ వీ హిట్ దట్ న్యూ ఫోటో రివ్యూ, మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసి డోంట్ మిస్ మై అప్డేట్స్. దట్స్ ఇట్. లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ సెషన్. ఆల్ రైట్. సో ఇక చూస్తే కనుక ఎవరు పంపించిందంటే ఇది హర్షవంత్ బ్రో పంపించాడు. కాకపోతే నేను లైక్ యా చాలా రోజులైంది, బట్ టుడే ఐ గాట్ అ ఛాన్స్ టు రివ్యూ దిస్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పిక్చర్. ఎస్, యా, బ్యూటిఫుల్ ఫ్లవర్ పిక్చర్. ప్లస్ పాయింట్ అంటే కనుక చూడగానే బ్యూటిఫుల్గా ఉంది, దెర్ ఇస్ నో డౌట్. యా, అంటే ఇంప్రూవ్మెంట్స్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. లెట్స్ టాక్ అబౌట్ దట్ ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడ చూస్తే కనుక నాకు కంపోజిషన్ ఇంకాస్త బెటర్ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే ఈ ఫ్లవర్ ఉంది, ఈ మొగ్గు ఉంది, తర్వాత కొన్ని ఉన్నాయి, అండ్ ఇక్కడ కట్ అయ్యింది. సో దిస్ ఈజ్ నాట్ డెఫినెట్లీ ఎ గ్రేట్ కంపోజిషన్ అని చెప్పొచ్చు. సో ప్రాబబ్లీ దీన్ని ఇంకా ప్రిసైజ్గా ఇలా తీసుకురావచ్చు. ఇప్పుడు చూడు, ఇదే పిక్చర్ ఇలా చూస్తే ఎలా ఉందో చూడండి యశ్వంత్. సో దిస్ ఈజ్ హౌ ఐ వుడ్ డూ. ఒక ఆల్రెడీ అది మొగ్గుగా ఉందో లేదంటే ఆల్రెడీ ఇక్కడ ఎండిపోతుందో తెలియదు కానీ, బట్ మొత్తానికి ఈ కాంబినేషన్, ఈ సెటప్ కరెక్ట్గా, ఈ కంపోజిషన్ బాగుంది అనిపించింది నాకు. సో ఇలా క్లోజప్లో కూడా ట్రై చేయొచ్చు. మరి ఇది రాంగ్లే. ఎస్, ఐ థింక్ ఇందాక బా ఓప్స్ ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఐ థింక్ దిస్ కంపోజిషన్. ఇక షార్ప్నెస్ విషయానికి వచ్చేసరికి, సో ఐ థింక్ ఇది మోర్ ఇలా కలిసిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో కాస్త షాడోస్ కూడా మనం ఉంచొచ్చు. షాడోస్ అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇట్లా ప్లెయిన్గా, దీన్ని ఏమంటారంటే కంప్లీట్గా వైట్ అయిపోయినట్టు ఉంది కదా మొత్తం, డీటెయిల్స్ తెలియకుండా. డీటెయిల్స్ అంటే ఇందులో ఉండే షాడోస్, సన్నని గీతల్లా కనిపిస్తుంటాయి చూడు, ఆ రేంజ్లో మనకి కనిపిస్తుంటే కనుక మోర్ ఆఫ్ ద ఫ్లవర్ మనం న్యాచురల్గా చూసినట్టు ఉంటుంది అన్నట్టు. సో మన ఇనిషియల్గా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇలా చూడగానే బాగుంది అనిపిస్తుంది కానీ, బట్ మీరు చూస్తే కనుక ఇలాంటి ఫ్లవర్స్ ఎప్పుడన్నా మీరు ఈ మ్యాగజైన్స్లోనో లేదంటే బయట వాల్ పోస్టర్స్లో చూడండి, అక్కడ మనకి కనిపించే డీటెయిల్స్ చూడండి, దట్ ఈజ్ వేర్ ఆ పిక్చర్కి మనం తీసే పిక్చర్కి డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సో అది ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కేవలం ఈ ఫోటో గురించే కాదు, మనం తీయబోయే అన్ని పిక్చర్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఎందుకు డీటెయిల్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్లోన్ అవుట్. ఈ వైట్ స్పాట్స్ సన్లైట్ పడబట్టి మొత్తం బ్లోన్ అవుట్ అయిపోయిందేమో అనుకుంటున్నా. ఇట్స్ నాట్ డెఫినెట్గా ఫ్లవర్లోని డీటెయిల్స్ అదే కాదు అనుకుంటున్నాను. సో అదొకటి. యా, ఇక మీరు గోయింగ్ ఫార్వర్డ్ తీసేటప్పుడే. అండ్ ఇంకొకటి, కంపోజిషన్
ఆల్వేస్ నీడ్ నాట్ టు బి రైట్ కంపోజిషన్ అన్నది తీసేటప్పుడే ఉండక్కర్లేదు. కొంచెం రూమ్ ఇలా ఇలా కూడా తీసుకోవచ్చు. బట్ పోస్ట్ ప్రాసెసింగ్‌లో యూ కెన్ కట్ ఇట్. సో, ఆ రకంగా కొంచెం క్వాలిటీ యూ మైట్ మిస్. బట్ అంత మిస్ కాకపోవచ్చన్నట్టు. సో, ఇట్స్ ఆల్వేస్ గుడ్ ప్రాక్టీస్ టు గెట్ లిటిల్ మోర్ రూమ్ అన్నట్టు చుట్టుపక్కల. మరి ప్రిసైజ్‌గా కంపోజ్ చేయకుండా తీసేటప్పుడే. సో, బట్ అలవాటు చేసుకుంటే కంపోజిషన్ అర్థం చేసుకునేటప్పుడు లేదంటే నేర్చుకునేటప్పుడు మీరు గో ఫర్ ప్రిసైజ్ కంపోజిషన్ రైట్ ఇన్ ద కెమెరా. మీరు ఫోటో తీసేటప్పుడే కంపోజిషన్ ఆలోచించుకోండి ఎలా తీయాలన్నది. సో, ఇంకా చెప్పాలంటే ఇలా చేయొచ్చు. కంపోజిషన్‌లో టెక్నిక్ ఏంటంటే ఎక్కడ మన సబ్జెక్టు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ ఏంటి? ఆ సబ్జెక్ట్ కాకుండా ఈ ఫ్రేమ్‌లో కనిపిస్తున్న విషయాలు వేరేవి నిజంగా ఇంపార్టెంటా? నాట్ ఇంపార్టెంటా? ఈ క్వెషన్స్ మనం వేసుకోవాలి. నాట్ ఇంపార్టెంట్ అయితే గనక వాటిని ఔట్ ఆఫ్ మన ఆడియన్స్ ఫోకస్‌లో పెట్టడమో, లేదంటే వాటిని కంప్లీట్‌గా అవాయిడ్ చేయడమో చేయొచ్చు అన్నట్టు. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ ఇట్. ఇక వైట్ బ్యాలెన్స్ కూడా మాట్లాడుకోవచ్చు నేను. సో, ఇక్కడ చూస్తే వైట్ బ్యాలెన్స్ బికాస్ ఆఫ్ ఇది మీరు ఆటో వైట్ బ్యాలెన్స్‌లో పెట్టినందువల్ల ఇక్కడ చూస్తే కెమెరా ఏం చేసిందంటే టూ మచ్ ఆఫ్ ఈ యెల్లోయిష్ ఉంది కాబట్టి ఓవరాల్ సీన్ కూడా అది యెల్లోయిష్‌గా చేసిందన్నట్టు. కైండ్ ఆఫ్ ఈవినింగ్ షాట్ లాగా. సో, బహుశా యూ కెన్ కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు రా ఫార్మాట్‌లో తీస్తే గనక. బట్ ఈ రైట్ వైట్ బ్యాలెన్స్‌ని కూడా మీరు ఈవెన్ నేర్చుకోవడానికి ఫోటో తీసేటప్పుడే యూ కెన్ కరెక్ట్ దట్. సో, అదొక విషయం. ఐ థింక్ దోస్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే యాడ్ చేస్తాను యశ్వంత్. ఇక లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. దీన్ని క్లోజ్ చేస్తా. ఓకే. హౌ టు గో దేర్? కమ్ ఆన్. ఓకే. నెక్స్ట్ మొత్తానికైతే ఇక్కడ సో, ఇందులో నాకు మోర్ దెన్ పాజిటివ్స్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్సే కనిపిస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ప్‌నెస్ వచ్చి లేదు. ఇది వచ్చి కైండ్ ఆఫ్ మ్యాక్రో షాట్‌లా ఉంది. కానీ మ్యాక్రో షాట్ కావాల్సినంత షార్ప్‌నెస్ లేదు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడున్నంత షార్ప్‌నెస్ ఇక్కడ లేదు. ఇది యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ ద మీ సబ్జెక్టే ఈ ఏరియా ఫోకస్‌లో లేదు. సమ్‌వేర్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఏరియా ఎక్కువ ఫోకస్‌లో ఉంది. సో, ఆబ్వియస్లీ స్ట్రెయిట్ అవే దిస్ ఈజ్ నాట్ అట్ రైట్ ఫోకస్ ఏరియా. అండ్ లాట్ ఆఫ్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంది. మీరు ఇది తీయాలనుకున్నప్పుడు సో, యూ కెన్ గో రియల్ టైట్, యూ కెన్ టేక్ దిస్ షాట్ అన్నట్టు. బట్ ఇందులో మీరు ఏం కన్వే చేస్తున్నారు అన్నది కూడా చూసుకోవాలి. సో, అది. సో, దెర్ ఇస్ ఇంకా నాకు తెలిసైతే దీని గురించి ఇంకా ఫర్దర్ డిస్కషన్ అవసరం లేదు. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. వావ్! బ్యూటిఫుల్. దిస్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ షాట్ ఆఫ్ దట్ లవ్లీ బర్డ్. ఆ బర్డ్ అయితే కనుక అసలు ఈ బర్డ్ పేరు తెలిస్తే కనుక పెట్టండి బ్రో. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. మనం చాలా చూస్తుంటాం కానీ అది ఏ బర్డో కూడా తెలియదు. ఎంత బాగుందో చూడండి. ఆసమ్. యాహ్! ఇప్పుడు చూడు నేను ఆటోమేటిక్‌గా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించారా? సో, నా కంపోజిషన్ అయితే ఇలా ఉంటుంది ఇందులో. సో, సారీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఓకే. ఇది మ్యాక్ యూజ్ చేస్తున్నా కదా! ఐ యామ్ స్టిల్ గెటింగ్ యూజ్డ్ టు దిస్. సో, యాహ్! కంపోజిషన్ అగైన్. సో, ఇది వేప చెట్టు అని తెలుస్తుంది. బాగుంది. మంచి షార్ప్‌నెస్. క్లియర్ కట్ షార్ప్‌నెస్ ఉంది. అండ్ వర్షం పడ్డాక అలా వాలి ఫ్రెష్‌గా అసలు చూడ్డానికే చాలా హాయిగా ఉంది ఈ ఫోటో. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ దిస్ పిక్. ఇక కంపోజిషన్ విషయానికి వచ్చేసరికి వాట్ ఈజ్ రైట్ కంపోజిషన్ అంటే కనుక ఇక చూడు లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఓకే. ఈ వైర్లు, తర్వాత ఈ గోడ, అలాగని మీరు అదంతా చూపిస్తే కనుక అవేం ఫోకస్‌లో ఏం లేవు. సో, దెర్ ఈజ్ నథింగ్ టు రియలీ షో అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ కొంచెం
ఈ ఆకులు ఫోర్‌గ్రౌండ్‌లో ఇవన్నీ ఉన్నాయి. దీన్నే ఇఫ్ ఐ డూ దిస్, దీన్ని బహుశా ఇట్లా పెడతా. అబ్బా! మళ్ళీ పెడుతుంది. ఓకే. సారీ. కమ్ ఆన్. ఐ హావ్ టు రీస్టార్ట్ దిస్. ఓకే. oops. Oh, come on. Sorry, guys. Yep. ఓకే. ఈ నేనైతే ఇలా ఉంచుతా. ఎంత బాగుందో చూడు. చూడగానే డైరెక్ట్‌గా మన ఐస్ వచ్చి సబ్జెక్ట్ మీద వెళ్ళిపోతుంది. అండ్ యాహ్! కంపోజిషన్ ఓకే. సో, మాక్సిమం డిస్టర్బెన్సెస్ అన్నీ అవాయిడ్ చేయాలి. సో, మీరు చాలా బాగా తీస్తున్నారు బ్రో. థింగ్ ఏంటంటే కంపోజిషన్ మీద అయితే గనక వర్క్ చేయొచ్చు. ఓకే. సో, అదొక్క ఇంప్రూవ్‌మెంట్ చేసుకోండి. మీ ఫోటోస్ నిజంగా బాగొస్తుంది. ఓకే. నెక్స్ట్. జస్ట్ సిలువెట్ ఫోటో తీశారు. బాగుంది. ఇది నైటా డే టైమా? ఇంత ఐ కుడ్ నాట్ గెస్. నైట్ టైంలో ఈజ్ పాసిబుల్, బట్ నైట్ టైంలో ఆ పర్టికులర్గా ఫుల్ మూన్ ఉండాలి. ఐ డోంట్ థింక్ సో. నువ్వు సన్ లైట్లోనే తీసుకుంటావు అనుకుంటున్నాను నేనైతే. మై గెస్సెస్. ఎందుకంటే ఆ పర్టికులర్ డే మూన్ లైట్ వచ్చి అక్కడికి వెళ్ళి నువ్వు తీయడం అనేది వెరీ రేర్ కండిషన్ కాబట్టి ఇది సన్లైటే అనుకుంటున్నా. సో ఇక ఎక్స్పోజ్డ్ ఫర్ సన్లైట్ అండ్ ఆ రకంగా మనకి ఫోర్‌గ్రౌండ్‌లో ఉన్నదంతా మనకి జస్ట్ బ్లాక్‌గా కనిపించి సిల్హూయెట్ లుక్ వస్తుంది. ఇది ఇఫ్ ఐ యామ్ రైట్ ఇది జామ్ చెట్టు. జామ్ పిందెలు కనిపిస్తుంది. వెరీ గుడ్. బట్ యాహ్! దిస్ ఈజ్ ఎ నైస్ ట్రై. ఇంప్రెసివ్. ఇంకా కాస్త దీన్ని సంథింగ్ ఐ క్యాచీగా అయితే ఉంచొచ్చు. బికాస్ ఆఫ్ మనం సిలువెట్ చాలా రేర్‌గా తీస్తాం కాబట్టి ఇది చూడగానే మీకు అట్రాక్టివ్ ఉంటది. బట్ దీన్నే ఇంకా ఇందులో స్టోరీ టెల్లింగ్ చేయొచ్చు అన్నట్టు. బ్యూటిఫుల్‌గా. ఇలాంటి మనం కొన్ని షాట్స్ అంటే గనక బర్డ్ అక్కడ ఉంటుంది. బర్డ్ ఉంటే గనక ఆ బర్డ్‌ని ఆ సన్‌లైట్‌లో పెట్టి తీయగలిగితే వండర్‌ఫుల్ ఉంటది. ఈవెన్ ఇందులో ఇదేంటి క్లమ్జీగా ఉంది చూస్తే గనక. దేర్ ఈస్ నథింగ్ రియల్లీ ఐ ప్లీజింగ్. ఏదో అట్రాక్టివ్ ఉంది అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. సారీ నేను ఇలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తున్నా. జస్ట్ ట్రీటింగ్ యూ లైక్ మై బడీ. ఓకే. సో జస్ట్ ఇంప్రూవ్మెంట్స్ మీద మాత్రం నా ఇన్పుట్స్ తీసుకో. ఓకే. యప్. ఇక నెక్స్ట్ ఫోటో చూద్దాం. నథింగ్. సో ఇక్కడ అగైన్ కంపోజిషన్ అసలు మనం ఏం తీస్తున్నాం, కంపోజిషన్ రాంగ్ బ్రో. సో ఇది బేసిక్లీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కంప్లీట్గా ఈ కుండి లాంటిది అంటే మన ఇలాంటిది ఏంటిదంటే ఈ తులసి చెట్టు పెట్టడం కోసం వాడేది. జనరల్గా తులసి చెట్టు ఉండడం. ఇక్కడ మీరు చూస్తే తులసి చెట్టుని తీసేసారు, సగం కట్ చేశారు. సో వితౌట్ దిస్ ఇది లేకుండా కంప్లీట్గా దీనికి అర్థమే లేదన్నట్టు. ఓకేనా. సో అది విషయం. వీ హ్యావ్ టు నో వాట్ వీఆర్ టేకింగ్, ఏది ఇంపార్టెంట్ మనం తీసే ఫోటోలో అన్నది తెలుసుకోవాలి. అదొకటి. ఇక ఇదే పిక్చర్ని నేను బ్యాక్గ్రౌండ్ వచ్చి చాలా డిస్టర్బింగ్గా ఉంది ఇందులో. మేబీ ఇట్స్ ఆన్ ఇన్ ఫోకస్. బట్ అదే మన డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇదే ఇటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి తీసినా, అటువైపు నుంచి తీసినా, లేదంటే రైట్ సైడ్ నుంచి తీసినా మనకి ఇంకా బెటర్ పిక్చర్ దొరికేదేమో. ఓకే. బెటర్ యాంగిల్ దొరికేదేమో అక్కడ బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్గా ఉండబట్టో ఇది మోర్ హైలైట్ అవుతుంది. ఇదైతే ఐ వుడ్ సే నాట్ దట్ రియల్లీ ఐ ప్లీజింగ్. బట్ నేను చెప్పాను కదా ఈ కంపోజిషన్ యశ్వంత్, బేసిక్లీ కంపోజిషన్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఏం తీస్తున్నామో ముందుగానే ఒకసారి అవగాహన తెచ్చుకొని జస్ట్ థింక్ అబౌట్ ఫ్యూ సెకండ్స్. అదేదో గంట సేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం తీసేదాన్నే ఇంకా దీన్ని బెటర్గా ఎలా తీయచ్చు అలా కూడా ఆలోచించవచ్చు. సేమ్ మీరు ఒక ఫోటో మీ ఇష్ట ప్రకారమే లేదంటే మీ నేచురల్ ఫ్లోలో ఒక తీసేశారు. ఇప్పుడు గివ్ ఇట్ దిస్ నెక్స్ట్ టైం ఈ థాట్ ఏంటిది, ఓకే నెక్స్ట్ ఫోటో ఎలా తీయచ్చు, ఎలా బెటర్ కంపోజిషన్ చేయొచ్చు,
ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్ విషయాలు ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఎయిదర్ మేకింగ్ ఇట్ బ్లర్ ఆర్ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చా అన్నది విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి చూడు. డెఫినెట్లీ నువ్వు తీసే పిక్స్ మాత్రం ఇట్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. ఓకేనా? యా, that is I think we are done with the pictures, bro. Very good. So thank you for sending me the pictures for review, Hashwant. So adi friends, so ivalti photo review. Hope you learned something, enjoyed this video. Please click that like button, thumbs up button మీకు నచ్చినట్లయితే. అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? ఆల్రైట్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, కీప్ లర్నింగ్, బాయ్ బాయ్.